రెండో ప్రపంచ యుద్ధంలో గల్లంతైన 2 అమెరికా యుద్ధ విమానాల జాడను దాదాపు 70 ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు గుర్తించారు. పపువా న్యూ గునియా దేశ సముద్ర జలాల్లో ఈ B-25 బాంబర్ల శకలాలు ఉన్నట్లు తేల్చారు. 1942 జనవరి నుంచి 1945 ఆగస్టు వరకు యుద్ధంలో భాగంగా పసిఫిక్ మహాసముద్రంలో పపువా న్యూ గునియా ఉన్న ప్రాంతంలో సైనిక చర్య జరిగింది. అప్పుడు గణనీయ సంఖ్యలో యుద్ధ విమానాలతో పాటు వైమానిక దళ సిబ్బంది గల్లంతయ్యారు. పలు విమానాలతో పాటు కొందరు సిబ్బంది ఆచూకీ నేటికి అంతుచిక్కడం లేదు. ఈ 2 B-25 బాంబర్ల జాడను గుర్తించేందుకు డెలవేర్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాండియాగోలకు చెందిన శాస్త్రవేత్తలు, అమెరికాలోని స్వచ్ఛంద సంస్థ బెంట్రాఫ్ సభ్యులతో కూడిన బృందం ప్రాజెక్టు రికవర్ సంస్థ ఆధ్వర్యంలో అన్వేషణ చేపట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సముద్ర అడుగు భాగంలో పరిశోధన సాగించింది. గల్లంతైనప్పుడు ఈ 2 విమానాల్లో 6 చొప్పున సిబ్బంది ఉన్నారు. ఒక దాంట్లోని సిబ్బంది ఏమయ్యారనేది ఇప్పటికీ తెలియదు. మరో విమానం సిబ్బందిలో 5 అప్పట్లో జపాన్కు బందీలుగా చిక్కారు. మేమందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టచ్చు. మరింత రోజు ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకు అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.